అటు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత చిక్కింది. ఎస్వి యూనివర్సిటీలో గత కొంతకాలంగా సంచరిస్తోంది చిరుత. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు చిరుత పులి కోసం బోనును ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది చిరుత. వెటర్నరీ డాక్టర్ చిరుతను పరిశీలించారు. ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన తర్వాత అటవీ శాఖ సిబ్బంది దాన్ని అడవిలో వదిలేశారు. కొన్ని రోజులుగా చిరుత ఎస్వియు విద్యార్థుల వసతి గృహాల వద్ద జూ పార్క్ రోడ్డులోని దేవలోక్ స్థల ఆవరణలో సంచరించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అరెప్రి జూ మార్గంలోని ప్రయాణికులు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా చిరుత బోనులో చిక్కడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అంటే ఎట్టకేలకు యూనివర్సిటీకి అలాగే టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది మీద కూడా గతంలో దాడి చేసినటువంటి చిరుత అయితే మాత్రం ఎట్టకేలకు బోన్లు అయితే పడింది. దీనికోసం అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 2 రోజులుగా దాని యొక్క కదలికలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత దానికోసం స్పందించడానికి ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు. బోన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఒక చిరుతపులు అయితే బోన్లో అయితే బంధించారు. ఆ ఒక చిరుతపులు కూడా ఆశగానే ఉంది. దాదాపుగా దానికి 7-8 ఏళ్ల వయసు ఉంటాదని కూడా గుర్తించారు. సో ఒక పులి కాకుండా దాదాపుగా మరొక 2 పులులు కూడా ఇదే దారి సంచరిస్తున్నాయని కూడా గుర్తించారు. వాటిని కూడా బోన్లో ఏర్పాటు చేసి వాటిని పట్టుకోవాలనేసి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే యూనివర్సిటీ ఉన్నటువంటి సిబ్బంది కూడా అదే పనిలో కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు పట్టినటువంటి యొక్క చిరుతపులు అయితే మాత్రం దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రాంతంలో కానీ వేదిక యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళన అయితే గురి చేసింది. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్ ని కానీ విద్యార్థులందరికీ కూడా ఒక తల్లపుటగా మారినటువంటి భయాందోళన కూడా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ రోజు చిరుతను బంధించిన తర్వాత వీరంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇలాగే మరొక 2 చిరుతల్లో కూడా బంధించి వాటిని అడవిలో వారిని వదిలేసి పూర్తిగా కూడా యూనివర్సిటీ ప్రాంతం అంతా కూడా చిరుతపులు లేనటువంటి ప్రాంతంలో కూడా పడేసి వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికోసం అయితే ఇప్పటికే యూనివర్సిటీలో దాదాపుగా 5 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాటి సబ్జెక్టులన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతనే బోన్లు ఎక్కడ పెడితే అది పడుతుందని కూడా వాళ్ళు ఒక ప్లానెడ్ గా చేసిన తర్వాత బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక మరి కొన్ని రోజుల్లో కూడా సంచరిస్తున్నటువంటి మరి 2 పులులను కూడా బంధిస్తామనేసి కూడా విద్యార్థులకి హామీ ఇచ్చారు. ఇక వెటర్నరీ యూనివర్సిటీ సమీపంలో అలాగే వేదిక యూనివర్సిటీ సమీపంలో ఇవంతా కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధి 3 దగ్గరలో కూడా పులులు ఎక్కువగా కూడా తిరుగుతా ఉన్నాయి అనేసి అధికారులు అయితే గుర్తించారు. వాటి కోసం మరిన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేసి వాటిని పట్టుకునేదానికి చర్యలు కూడా చేస్తామని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉంది. అయితే వరుసగా ఈ రకంగా మొత్తం పులులు కానీ చిరుత పులులు కానీ అన్ని కొంత ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో సంచారం ఎక్కువైనటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి వీటి ఎందుకు ఈ రకంగా వస్తున్నాయి అన్న దానికి సంబంధించి వారు ఏం చెప్తున్నారు? అలాగే నివారణకు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అంటే శివ శేషాచల అటవీ మార్గానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలోనే ఎక్కువగా కూడా సంచరిస్తా ఉన్నాయి. మొన్న యొక్క దివ్యారామంలో కూడా ఒక చిరుతపులి కుక్కని వేటాడి కూడా లాక్కెళ్ళింది. సో అర్థంగా కూడా వాటి ఆహారం కోసం కుక్కల్ని జంతువుల్ని వేటాడడం కోసమే అది బయటకు వచ్చేస్తుంది. అటవీ ప్రాంతంలో నుంచి ఎక్కువగా యూనివర్సిటీ అంటే జనసంచారం ఉన్న ప్రాంతంలోకి రావడంతో పాటు విద్యార్థులంతా కూడా ప్రయత్నాలు అయితే చేస్తాం. దీనికోసం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. విద్యార్థులు కానీ అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కూడా అప్రమత్తం చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని డిస్ట్రిక్షన్స్ కూడా అంటే ఈ యొక్క నిర్ణీత సమయంలోనే అంత తిరగాలి, మిగతా సాయంత్రం పూట కూడా ఇటువంటి అంతా తిరగకూడదు అనేసి ఇంతకుముందు ఒక డిస్టెన్స్ బోర్డు కూడా హెచ్చరికల బోర్డులు కూడా పెట్టారు. సో దాని తర్వాత ప్రీ ప్లానెడ్ గా ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత ట్రాప్ కెమెరాలో వాటి సంచారం అంతా తీసుకొని దానికోసం రూల్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇదే విధంగా వచ్చేటువంటి అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పనిచేసేటువంటి స్టాఫ్ అంతా కూడా అప్రమత్తం చేసి ఈ యొక్క 2-3 రోజుల వరకు అంటే బోన్లు అంతా ఏర్పాటు చేస్తాను ఈ వరకు డాక్టర్ చెప్పారు. ఆ బోన్లో కూడా ఒక కుక్కపిల్లని ఉంచి ఆ ఒక బోన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కుక్కపిల్ల కోసం చిరుతపులు కూడా వచ్చి ఆ కుక్క కూడా చిక్కినట్టుగా కూడా అధికారులు చెప్పారు. సో ఇదే విధంగా
పరిసర ప్రాంతాలతో ఇప్పుడు చిరుతపులు అయితే మాత్రం ఎక్కువగా సంచారంతో చాలా వరకు ప్రజలంతా కూడా భయాందోళనలు అయితే గురవుతారు ఉంది. దీనికోసమే ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా కొద్దిగా అవగాహన ఇచ్చే విధంగా బోర్డులు కానీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అప్రమత్తం చేసి సాయంత్రం పూట కూడా వాళ్ళంతా కూడా సంచరించకుండా వాటికంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్పారు. మనం చిరుతలు మాత్రం జరగతా వాటిపై కూడా చూశారు. సో ఆ చిరుతపులను కూడా పరిస్థితి శాస్త్రం కూడా ఈ పరిధిలోకి అయితే మా చిరుతపులను వచ్చేదానికి శాస్త్రం ఉండదు. దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వచ్చేటువంటి చిరుతపులు వచ్చేటువంటి దారులను మళ్లింపు చేయడానికి మధ్యలో కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంటాయి అనేసి అయితే చెప్పారు. సో అలిపిరికి సంబంధించినటువంటి చిరుతపులంతా కూడా అటవీ మార్గం దారి మళ్లింపు చేస్తా ఉన్నాము అనేసి ఇప్పటి వరకు అది చెప్తున్నటువంటి తాజా సమాచారం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.